ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో కరువు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చింది కాదన్నారు కేటీఆర్. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ సృష్టించిన కరువు అని స్పష్టం చేశారు. ఐఎండీ లెక్కల ప్రకారం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందన్నారు కేటీఆర్. సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు. ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత. పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. ఇది నా లెక్క కాదు, ఐఎండీ లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. మీరందరూ పాత్రికేయ మిత్రులు, మీరు విజ్ఞానవంతులు, తెలిసిన వాళ్ళు, దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఐఎండీ లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. 2023 జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలేదు. అరే ఎవరు ప్రభుత్వం ఉందా? అప్పుడు ప్రభుత్వం ఎవరిది? మాకు ఎన్నికలు దగ్గరగా ఉన్నా వర్షాలు ఎందుకు పడతలేవయా అని వర్ణదేవుడిని మీ ప్రభుత్వంలో ఎందుకు పడతలేవని అడగలే కదా. ఆ వివేకం ఉంది మాకు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రిజర్వాయర్లో నీటి మట్ట కిందికి పోవటానికి కారణము వర్షాభావం అని ఆలోచన పరుడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినా కానీ ఆగస్టు వర్షం పడకుంటే మేమున్నది మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆలోచన ఉందా వారికి ఎవరికైనా? నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళకేమైనా?